పరిస్థితుల్లో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇచ్చిన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక. ప్రియా దేవుని వల్ల ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తున్న ఈ మంచి ఆధిక్యతను బట్టి మొదటగా దేవునికి నిండారుగా స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి వారికి యేసుక్రీస్తు నామములో శుభవందనాన్ని తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని వల్ల మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక లేఖన భాగం నేను చదువుతా ఉన్నాను. 37వ వాక్యం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నందుదు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదు. ఇక్కడ యేసు ప్రభుల వారు స్వయంగా ఆయన పలికిన మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి సమస్త మానవాలను ప్రేమించి ప్రతి ఒక్కరు తనతో ఉండాలని, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, పరలోక రాజ్యంలో వారు ఉండాలన్న ఆశ కలిగిన, అలాగే దృక్పథం కలిగిన, ఉద్దేశం కలిగి ప్రభు ఈ లోకానికి ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. వచ్చిన ప్రభు శరీరధారిగా జీవిస్తున్న దినాల్లో ఆయన పరిచర్య జరిగిస్తున్న ఆ సందర్భంలో ప్రభు ఒక అద్భుత కార్యాన్ని అక్కడ జరిగించినాడు. ఆ జరిగించిన ఏంటి అని అంటే, గుడ్డివాడు మూగవాడుగా ఉండి దయ్యం పట్టిన ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ప్రభు అన్ని స్వస్థపరిచినాడు. స్వస్థపరచగా అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. శిష్యులు కూడా దాన్ని గమనించినారు. అయితే ప్రభును వెంబడిస్తున్న వారిలో పరిచయులు కూడా ఉన్నారు. వాళ్ళు అన్నారు, వీడు దయ్యములు పట్టిన బయలుజేబులకు అధిపతి అయిన వాని ద్వారా ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడని చెప్పి వాళ్ళు అంటారు. దానికి ప్రభు స్పందించి చెబుతున్న మాటలలో మాటగా ఈ మాట కూడా చెప్పినాడు. అంటే వారు అన్న మాట ఏంటంటే, సర్ప సంతానమా అని చెప్పి వారిని బోధిస్తూ, మీరు చెడ్డవారైంది మంచి మాటలు ఎలా పలకగలుగుతారు అని చెప్పి ప్రభు వారితో మాట్లాడాడు. ఆ తర్వాత మాటగా ఈ మాట మనం చదువుతాను. అంటే నీ నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడవని అపరాధివని తీర్పు పొందుతావు అని చెప్పి ప్రభు అంటా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి దేవుని యొక్క పిల్లలు, లేకుంటే నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు, అలాగే ప్రభు ప్రజలుగా పిలువబడుతున్న వారి యొక్క నోటి మాటలను బట్టి వీరు దేవుని పిల్లలని, అలాగే వీరు దేవుణ్ణి ఎరిగినప్పటికీ దైవత్వంలో లేనివారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక మాట ప్రభు అక్కడ అంటాడు, హృదయం నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడను అని చెప్పి. అంటే మనం దేనితో నింపబడాలి, దేవునితో నింపబడి ఉండాలి అని మనము అనుకుంటే, ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఆ దైవ వాక్యం ద్వారా, అంటే దేవుని వాక్కు ద్వారా మనం నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు యొక్క పరిశుద్ధాత్మ వశంలో మనం ఉన్నప్పుడు మన నోటి మాటలు జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి నా ప్రియ దేవుని వలన ఈ లేఖనంలో నుండి ప్రభు మనకు బోధిస్తున్నది, తెలియజేస్తున్నది ఏంటి అని మనం అనుకుంటే, దేవుడు ఆయన మనకు తెలియజేస్తున్న మాట, మన నోటి మాటలు ఎలా ఉండాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లల నోట ఏమి ఉండాలో ఏమి ఉండకూడదో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్పష్టంగా రాసి ఉంచినాడు. ఒక లేఖన భాగాన్ని నేను చదువుతాను. అంటే మన నోట ఏమి రాకూడదో నేను ఇక్కడ చదువుతా ఉన్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 4వ వాక్యం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి దేవుని పిల్లల నోట రాకూడనివి, పలకకూడనివి ఏంటంటే బూతులు, అలాగే పోకిరి మాటలు, సరసోక్తులు ఉండకూడదని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మనం గమనిస్తే యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన నాలుకను గురించి వివరిస్తూ ఒక్క జల నుండియే, లేకపోతే ఒక నోట నుండియే ఇట్లా ఉండకూడదని చెప్పి ఆయన రాసినాడు. ఆ మాట నేను చదువుతాను. 10వ వాక్యం. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళను, నా సహోదరులారా ఇలా ఉండకూడదు. అంటే దేవుని పిల్లల నోట శపించబడే మాటలు ఉండకూడదు. అంటే బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు, అలాగే శాపగ్రస్తమైన మాటలు, శపింపబడే మాటలు ఉండకూడదు అని చెప్పి దేవుని లేఖనంలో నుండి ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డగా ఉన్న నీవు, సహోదరుడుగా సహోదరిగా ఉన్న నీవు, దేవుని మందిరానికి వెళ్ళే నీవు, మనము మన నోటి మాట ఎలా ఉన్నాయి ఒక్కసారిగా మనం ఆలోచించాలి. దేవుడు ఇలాగ తెలియచేస్తుండగా
దానికి వ్యతిరేక కోణంలో మనం ఉన్నామేమో. అంటే దేవుని మందిరానికి వెళ్ళిన, పరిశుద్ధాత్మతో నింపబడిన, అలాగే పరిశుద్ధ గ్రంథాన్ని చేతబూని మనం ఉన్న, మన నోటి మాట సరిలేకపోతే దేవుని నామం అవమానపరచబడుతుంది, దేవుని నామం కించపరచబడుతుంది. నీ ద్వారా దేవుని నామం అలా అవమానపరచబడకూడదు. ఎందుకంటే నీ ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. అది దేవుడు కోరుకున్నది. గనుక దైవ లేఖనానుసారంగా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఒక్కసారిగా నిన్ను నీవు ఆలోచన చేసుకో. అలాగే మన నోట్లో ఏముండాలనో కొన్ని మాటలు దైవ లేఖన భాగంలో చూద్దాం. ఏబు గ్రంథం 4వ అధ్యాయంలో 4వ వాక్యంలో భక్తుడు లేకుంటే ఆ యొక్క దైవ గ్రంథంలో దేవుడు రాసి ఉంచిన మాటను నేను చదువుతా ఉన్నాను. ఏబు గ్రంథం 4వ అధ్యాయంలో 4వ వాక్యాన్ని, నీ మాటలు త్రుట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గల వారిని నువ్వు బలపరిచితి. చూసారా? అంటే దేవుని పిల్లల నోట ఏముండాలనో ఇప్పుడు మనం చూద్దాం ఉన్నాం. అంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట, త్రుట్టిల్లిన వారిని ఆదుకొని ఉండేను నీ మాటలు. అంటే దేవుని యొక్క పిల్లల యొక్క నోట మాటలు ఎట్లుండాలంటే ఇతరులను ఆదరించేవిగా ఉండాలి. నా ప్రియ సహోదరుడా సహోదరి, వారు కృంగిపోయిన ఇతరులు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీకు ఇలాగే ఉండాలిలే, నీకు ఇలాగే జరగాలిలే, ఇది కరెక్టేలే అని మనం అనకూడదు. అక్కడ రాయబడిన మాట, వారిని మనము ఆదరించాలి మన నోటి మాటలతో. ఇంకా ఇదే ఏబు గ్రంథం 6వ అధ్యాయంలో, ఏబు గ్రంథం 6వ అధ్యాయము 25వ వాక్యంలో, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని పిల్లల నోట ఉండవలసిన మాటలు ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. ఏముండాలంటే యథార్థమైన మాటలు ఉండాలి. అంటే మన నోట ఆదరించే మాటలు ఉండాలని, యథార్థమైన మాటలు ఉండాలని. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడం కాదు, మోసపూరితమైన మాటలు పలకడం కాదు, హానికరమైన మాటలు పలకడం కాదు, కానీ యథార్థమైన మాటలు ఉండాలి అని చెప్పి దేవుని వాక్యములో నుండి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇదే ఏబు గ్రంథం 16వ అధ్యాయంలో ఇంకొక లేఖన భాగంలో ఉన్న మాటలు మనం చూద్దాం. ఏబు గ్రంథం 16వ అధ్యాయంలో నేను వాక్యాన్ని చదువుతా ఉన్నాను. 5వ వాక్యం, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరుచుదును, నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. చూసారా? అంటే బలపరిచే మాటలు, ఆత్మీయతలో బలపరిచే మాటలు, అలాగే వారిని మానసికంగా కూడా బలపరిచే మాటలు మన నోట ఉండాలి. ఏ మాటను బట్టి నువ్వు నేను మనం బలపరచబడతాం? ప్రభు యొక్క మాటను బట్టియే కదా. మా లోకంలో ఉండే మాటలు బట్టి మనం ఎలాగో బలపరచబడలేము, అది ఇంపాసిబుల్. ఎందుకు అనంటే దేవుని వాక్యంలో బలం ఉంది, దేవుని వాక్యం శక్తి గలది. గనుక ఆ వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు అలా బలపరిచే మాటలే నువ్వు పలకగలుగుతావు. అందుకే ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదవాలని, ధ్యానించాలని, అది మనసులో తలపోసుకోవాలని చెప్పి వాక్యంలో మనం చూస్తాం కదా. అలాగ మనం ఉన్నప్పుడు బలపరిచే మాటలు ఉంటాయి. నా జీవితంలో జరిగిన సేవా అనుభవం నుండి ఒక మాట నేను మీతో పంచుకుంటాను. ఒకనొక ప్రాంతంలో, అంటే అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో దేవుని వాక్యాన్ని రాత్రి కాలసమన ప్రకటించినాను. ప్రకటించి అయిపోయిన తర్వాత నాకంటే వయసులో పెద్దవారు, వాళ్ళు కూడా సేవలో ఉన్నారు, అంటే ఉద్యోగాలు చేసుకుంటూ అట్లా సేవలో ఉన్నారు. ఆయన గౌరవించి ఆయన కూడా కొన్ని మాట చెప్తారని ఆయనకు సమయాన్ని ఇచ్చినాను. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇంతకు ఈ సేవకుడు చెప్పిందంతా కూడా వాస్తవమే, చాలా కరెక్టు, అయితే మనము అలా ఉండగలుగుతామా, చేయగలుగుతామా అన్నారు. వాళ్ళు కొంచెం సందిగ్ధలోకి వెళ్ళిపోయారు. అలాంటి టైంలో ఈయన అంటాడు, మనం అలా ఉండలేం, మన వల్ల కాదు అని చెప్పి నిరాశపరిచే మాటలు, వాళ్ళని బలహీనపరిచే మాటలు పలికాడు. నాకు అనిపించింది, అయ్యో నేను తప్పు చేశానేమో అని అనుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా ప్రియ సహోదర సహోదరి, మనము విశ్వాసంలో బలపరిచే మాటలు, భక్తిలో బలపరిచే మాటలు మనం పలుకుతాం. కాబట్టి దేవుని పిల్లల నోట ఏముండాలనో ప్రభు మనతో తేటగా మాట్లాడాడు. కనుక మనల్ని జాగ్రత్తపరుచుకుందాం. అంటే మన నోట ఏముండాలి? ఆదరించే మాటలు ఉండాలని, యథార్థమైన మాటలు ఉండాలని, అలాగే బలపరిచే మాటలు ఉండాలని చెప్పి మనం చూస్తాం కదా. అలాగే ఇంకా దేవుని వాక్యంలో యాకోబు రాసిన పత్రికలో ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, శాపవచనం ఆశీర్వచనం ఉండకూడదు. అలాగే దేవుని పిల్లల నోట ఆశీర్వచనం ఉండాలి. రూతు గ్రంథంలో మనం చూస్తాం. ఆ రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో బోయాజు పొలంలో ఉంటా ఉన్నప్పుడు ఆ పని వారు పని చేస్తూ ఉన్నారు. బోయాజు అక్కడికి వచ్చినాడు. అప్పుడు ఆయన అంటాడు,
దేవుడు మీకు తోడై ఉన్నాడు అని చెప్పి ఆయన అంటాడు. అప్పుడు వాళ్ళు కూడా స్పందిస్తూ ఒక మాట అంటారు. ఆ మాటను, ఆ 2 మాటలను నేను చదివి వినిపిస్తాను. ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వాక్యం. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేనుకోయి వారితో చెప్పగా, బోయజు ఏమంటా ఉన్నాడు? యెహోవా మీకు తోడై ఉండునుగాక అంటా ఉన్నాడు. అందుకని పనివారు ఏమంటా ఉన్నారు? చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నాడు. చూసారా? అంటే ఎట్లాంటి ఆశీర్వచనాలు పలుకుతూ ఉన్నారు. కాబట్టి మన నోట కూడా ఆశీర్వచనాలను మనం ఉంచుకుందాం. ఆ ఆశీర్వచనాలు ఎక్కడ దొరకవు, దేవుని వాక్యంలోనే మనకు దొరుకుతాయి. కనుక దైవ వాక్యంతో మనం నింపబడదాం. దేవుడి వాక్యాన్ని మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన ఈ లేఖన భాగంలో నుండి మమ్మల్ని బలపరిచారు. తండ్రి, మీ సేవకును వాడుకున్నారు. పడిపోకుండా నిలబెట్టి బలపరిచి వాడుకున్నాము. ఈ వాక్యాన్ని వీక్షించి వింటున్న ప్రతి వారి జీవితంలో, వారి కుటుంబాల్లో మీ గొప్ప కార్యాలు చేయి. మేము నీ పిల్లలంగా మా నోటి మాటలలో నాయనా నా తండ్రి ప్రభు ఆదరించేవి, బలపరిచేవి, యథార్థమైనవి తండ్రి, ఆశీర్వాదకరమైనవి మా నోట ఉన్నట్లుగా కృపయించి తొందరపడి మాట్లాడే స్వభావాన్ని వాళ్ళ నుండి తీసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం, కాపుదల, భద్రత, ఆశీర్వాదం అయిపోతుంది. వాక్యాన్ని వింటున్న, వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు, వారి కుటుంబాలకు సదాకాలంతో నిత్యం నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమయం చేయం, యేసు రక్తమయం చేయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ నాకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్.